బైబిల్ దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలుస్తూ రోమీయులకు రాసిన పత్రిక 4 రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం వచనం చెప్పలేదన్నా ఇంకా 14వ అధ్యాయం. అందరూ బైబిల్ ఉన్న వారంతా తెలిసారా? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. చప్పట్లు కొడదాం బిగ్గరగా. మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. న్యాయాధిపతి అయిన యేసయ్య బాధల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, ఎరుకులున్న వారికి విడుదల చేశాడు. న్యాయాధిపతి అయిన యేసయ్య ఇబ్బందుల్లో, బాధల్లో, ఇరుకుల్లో నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు అనుకున్న వారికి న్యాయం చేశాడు. న్యాయం చేశాడు. ఈ రోజున 2వ వర్తమానంలో న్యాయ సింహాసనసేనుడుగా ఉండి మనలో ఉన్న చెడుతనాన్ని తొలగించాడు. కారణం ఏంటి? మనలో చెడుతనం ఎంత నష్టాన్ని మనకు కలిగిస్తూ ఉందో మనకు తెలియదు. కనుక మనందరి చెడుతనాన్ని దేవుడు తొలగించి ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం చేశాడు దేవుడు. ఈ రోజున న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. దేనికి? న్యాయపీఠం మీద కూర్చున్న దేవుని ఎదుట మనమందరం ఒకరోజు నిలవాలి. అందరం ఇక్కడ నీ అని భేదం లేదు. మనమందరం ఆయన న్యాయపీఠం ఎదుట నిలవాలి. నిలిచిన మనం చేతులు జోడించాలి. ఆయన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు న్యాయపీఠం ఎదుట నిలబడిన ఆయన మనందరినీ లెక్కడుగుతాడు. నేను నీ చెడుతనాన్ని తొలగించాను కదా, నీ బాధల్లో నేను కాపాడాను కదా, మరి నువ్వేం చేసావు? హలో బ్రదర్, ఏం చేసావు? నీ చెడుతనాన్ని అంతటి తొలగించి నీకు బలాన్ని చేకూర్చి నిందలు, బాధలు, కన్నీళ్లు కారుస్తున్న నిన్ను నేను కాపాడి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించిన తర్వాత నీ బ్రతుకు ఎలా ఉంది? అయ్యా, నాకు న్యాయము తీర్చేవారు లేరన్నావు, న్యాయం తీర్చాను. బాధల్లో నన్ను పట్టించుకునేవాడు లేడన్నావు, ధైర్యంగా నేను నీ ధైర్యపరిచాను. ఇదిగో నా తప్పిదములు తొలగించేవాడు లేడనుకున్నాను, తప్పిదములన్నీ తొలగించాను, తప్పులన్నీ సరిదిద్దాను, సక్రమైన మార్గములను ఆశీర్వదించి ఉన్నతమైన స్థలాలను ఎక్కించాను కదా. నువ్వేం చేసి, నువ్వేం చేస్తూ ఉన్నావు? నిన్ను ఆశీర్వదించిన తర్వాత ఎవరు లెక్క అడిగేవాడు లేడనుకుని ధైర్యంగా ఉన్నావా? దేవుడు దీవించి సకల ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత లెక్క అడిగేవాడు లేడని ధైర్యంగా ఉన్నావా? జాగ్రత్త, 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 జాగ్రత్త. లెక్క అడిగే దేవుడు న్యాయపీఠం మీద ఉన్నాడు. ఆయన ఎదుట తప్పనిసరిగా ఇక్కడ నిన్ను ఎదిరించే మగాడు లేడు, నాకు ఎదురిచ్చేవాడు లేడు, నేను ఏం చేసినా అడిగేవారు లేరు. నా ఇష్టం,
నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతా, ఎవడు నన్ను అడిగేది అని ధైర్యంగా రొమ్ము విరుచుకొని ఉండొచ్చు. ఒకరోజు నీ తల దించుకొని చేతులు జోడించి యేసయ్య ఎదుట ఒకరోజు నిలవాలని భయపడి, ఒకరోజు నిలవాలి తప్పనిసరిగా. దేవుడు అదే మాట మాట్లాడుతారు, సహోదరులారా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలవాలి. నిలిచిన దేవుడు అక్కడి నుంచి కిందికి చదవండి. ప్రతి మోకాలు ఆ న్యాయపీఠం ఎదుట మోకాళ్ళు ఉండాలి. న్యాయపీఠం ఎదుట మోకాళ్ళు ఉండాలి. ఈ రోజున యేసయ్య దేవుని మందిరానికి వచ్చి మోకరించాలంటే ఏం మోకరిద్దాంలే, మోకాలు నస్తాయి అక్కడ నయ్యం. హల్లెలూయా. చక్కగా భోంచేసి వస్తే నిద్ర రాకేం చేస్తుంది? నిద్ర వచ్చిన వారు లేచి మొంగడుకుంటే బాగుంటుంది. పేరు చెప్పకముందే లేచి మొంగడుకుంటే బాగుంటుంది. సిగ్గుపోయినా మానపోయినా పర్వాలేదు. సపోర్ట్లు కొడదాం, బిగ్గర కొడదాం, బిగ్గర కొట్టండి సపోర్ట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వారంలో ఒక గంట అర్ధగంట వాక్యం ఇది వినండి. న్యాయపీఠం ఎదుట తప్పనిసరిగా ప్రతి ఒక్కడి మోకాళ్ళు వంగాలి. ప్రతి నాలుక దేవుని స్తుతించాలి. ఇప్పుడైతే స్తుతించండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా అంటే ఏం చేస్తా ఉన్నావు? ప్రార్థన చేస్తా ఉన్నావు. బయటోడు ఏం చేస్తా ఉన్నాడు? మనసులో గోదిస్తా ఉన్నాడు, రోధిస్తున్నాడు. నాటకాలు ఇక్కడ కాదు, ఇక్కడ నాటకాలు ఆడచ్చు. తలకాయ ఊపుతూ పెదాలు కలుగుతూ ఏం మాట శబ్దం బయటికి రాకుండా అలాగే ఇంట్లో ఉండొచ్చుగా. ఇంట్లో కూడా అలాగే ఉండొచ్చుగా. ఏం మాట్లాడకుండా ఏం సైలెంట్గా సైలెంట్గా మాట్లాడచ్చుగా. ఇంట్లోనేమో ఈదిలో వాళ్ళంతా నేర్చేందుకు అడిసేది, మందిరంలోకి వచ్చేసరికి ఏం మాటలు రావు ఈయనకు మాటలు రావు, మాటలే రావు ఈయనకు. చాలా మౌనం, మూగోడు. ప్రార్థన పక్కన వాడికి వినబడదు. కానీ ఇంట్లో మాత్రం వీధులను వడిచి అరుపులకు బయట ఉన్న సామాన్లు కింద పడాలి. హల్లెలూయా, యేసు రక్తం చేయం. హల్లెలూయా. ఇది కాదు, అక్కడ నువ్వు ఇట్లుంటా అంటే సరిపోదు. ఆ న్యాయపీఠం ఎదుట మోకాళ్ళు నిలబడాలి. మోకరించిన నీవు నోటితో దేవుణ్ణి స్తుతించాలి. ఆయన న్యాయపీఠం ఎందుకు స్తుతించాలి తెలుసా? దేవుడిని చెడుతనాన్ని తొలగించి నీకు న్యాయం చేర్చి నీకు బాగు చేసి నీకు నెమ్మది కలగజేసిన తర్వాత ఆయన ఎదుటికి ప్రతి ఒక్కరు నిలబడాల. న్యాయపీఠం ఎదుట నిలబడిన నీవు మోకాళ్ళు నిలబడి చేతులు జోడించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించాలి. బాధలు నీకు నెమ్మది కలిగజేసిన దేవుని స్తుతించకుండా ఉంటావా? నీ చెడుతనాన్ని తొలగించి నీ దేవుని స్తుతించకుండా ఉంటావా? నిన్ను ఆరాధించుతున్న దేవుడిని బలపరిచిన తర్వాత స్తుతించకుండా ఉంటావా? ఉండగలవా? జీవించగలవా? న్యాయపీఠం దగ్గరికి పోతానే నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే అడు గట్టిగా పాడు. నీ నా విమోచకుడా యేసయ్యా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను.
హల్లెలూయా. అక్కడ పోయాక మోకాళ్ళుండి, అక్కడికి వెళ్ళాక మోకాళ్ళుండి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి బలపరిచి మోకాళ్ళు ఉండి దీన మనస్కుడవై ఆ స్తుతి సింహాసనశీనుడైన యేసయ్య ఎదుట నీవు ఏం చేయాలంటే మోకాళ్ళు నిలబడి దేవుని స్తుతించాలి. ప్రతి ఒక్క మోకాలు ఇక్కడ నేను మోకరించననే మోకాలు కూడా న్యాయపీఠం ఎదుట మోకాలు నిలబడాలి, తగ్గించుకోవాలి. ఆ న్యాయపీఠం ఎదుట నీ నోరు తెరిచి ప్రతి నాలుక స్తుతించాలి. ఈరోజు నాకు స్తుతి రాదు, నేను పాడలేను అన్నవాళ్ళు కూడా అక్కడ పాడాలంటే ఇక్కడ పాడాలిగా, ఇక్కడ ఏడసాలిగా, ఇక్కడ స్తుతించాలిగా. ఒక్క పాట పాడకుండా నోరు మెదపకుండా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి బల్లాలు చేస్తున్నావు, పాట రాదే ఏమని స్తుతిస్తావు? ఏమని గలమెత్తి పాడగలవు? స్తుతించండి, స్తుతించండి, ప్రార్థించండి అని అంటే ప్రయత్నం లేదు. కనీసం చూద్దాం, వారంలో నెల పన్న సంవత్సరం పన్న ఒక్క నురుగు అంటారే మీరు, ఒక నురుగు, ఒక చరణం, ఒక పల్లవి పాట పాడలేకపోతే ఏం క్రైస్తవుడివి, ఏం ప్రార్థనాపరుడివి? ప్రార్థన రాదు, పాట రాదు, స్తుతించడం రాదు, మోకరించడం రాదు. అయితే న్యాయపీఠం ఎదుట మోకాలు నిలబడిన నీవు మోకాలు నిలబడాలి, స్తుతించని నీవు స్తుతి చెల్లించాలి, పాటలు పాడని నీవు నిన్ను స్తుతించకుండా నేనుండలేను, స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, ఈ జీవన రాగాలలో నిన్ను నిల్చెనే, నీ నామమే ప్రతిధ్వనిల్చెనే. నా విమోచకుడా యేసయ్యా, నా విమోచకుడా నా యేసయ్యా, న్యాయ సింహాసనమైన న్యాయాధిపతి. న్యాయపీఠం ఎదుట నువ్వు ఖచ్చితంగా మోకాళ్ళు నిలబడక తప్పదు. నీ నాలుక స్తుతించాలంటే దేవుని మందిరము స్తుతించే భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించును గాక. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు పాటలు పాడుతున్నారు, నేను వచ్చాను దేవుని మందిరంలో వచ్చి అక్కడ వింటా ఉన్నాను. నా తోడుగా ఉన్నవాడు ఎవరు పాడుతా ఉన్నారు? స్తోత్రం, హల్లెలూయా. అదేనా పాట? దేవుని స్తోత్రం. వస్తా ఉన్నాను, పాట పాడుతా ఉన్నారు, సంతోషంగా వింటా ఉన్నాను. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, సంతోషంగా గాన ప్రతిగానం చేస్తూ ఉన్నారే. కానీ మరి మీరు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని మందిరాలకు వచ్చినాక దైవాశీర్వాదాలు పొందుకొని వెళ్ళాలి కదా. ఆ న్యాయాధిపతి న్యాయ సింహాసనం ఎదుట మోకాలు నిలబడాలి కదా. ఆయన స్తుతి నాలుక, ప్రతి నాలుకలో పాడాలంటున్నాడే. మాట్లాడడానికి నాలుక ఉంది విచ్చలవిడిగా, మరి స్తుతించడానికి నాలుక ఎందుకు రాదు? దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. కిందికి రాడు, అదే మాట చదవండి ముందుకో. ప్రతి నాలుకయు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును, జాగ్రత్తగా వినండి, మనలో ప్రతి వాడును తన్ను గురించి, ఎవరి గురించి కాదు, వాడి గురించి, వీడి గురించి లెక్క ఇక్కడ ఉండవచ్చు, అక్కడ లేదు. నా గురించి నా లెక్క నేనే. ఆ తర్వాత సంఘం గురించి లెక్క చెప్పాలా, నీ గురించి నువ్వు చెప్పాలా, నీ తర్వాత నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లల గురించి పురుషులు చెప్పాలా. తప్పదు అనుకుంటున్నారు మీరు. నీ కొడుకు గురించి, నీ కూతురు గురించి, నీ పిల్లల గురించి లెక్క ఖచ్చితంగా ఒప్పచెప్తాలా. తల్లిదండ్రులుగా నువ్వు గర్భఫలం అడిగావు, నీకు ఇచ్చాను. నీ పిల్లలు లెక్కేంటి? ఏంటి? ఎలా పెంచు, ఎలా పెరుగుతున్నారు? బాధ్యత లేదా? ఒక్కొక్క తండ్రి కొడుకు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. నాకేంటన్నా, ఎట్టన్నా చావని, ఎట్లనన్నా పోని, నేనేంటి? మరి గర్భఫలం ఇచ్చింది దేనికి? దేవుడు నీ పిల్లలు జాగ్రత్తగా పెంచమని కదా. భయము లేకుండా, భక్తి లేకుండా పెంచి పిల్లలు నశించిపోయి విచ్చలవిడి మార్గంలో తిరిగిన తర్వాత
నా మాట వినలేదన్నా, మాట ముందు నువ్వు చెప్పింటేగా వినేటట్లు చేసుకుంటేగా, బుద్ధి లేకుండగా, భయము లేకుండగా, భక్తి లేకుండగా, నీ లెక్కే సరిగా లేదు. తల్లిదండ్రులు మన లెక్కే సరిగా లేకపోతే పిల్లలకేమి చెప్తావు? లెక్క అడిగే దేవుడు లేడనుకున్నావా? న్యాయ సింహాసన దేవుడు 2 వారాల పాటు నిన్ను ఆశీర్వదిస్తూనే వస్తున్నాడు. నీ చెడుతనాన్ని తొలగించాడు, నీ బాధల్లో తోడున్నాడు, నీకు నెమ్మది కలగజేశాడు, నిన్ను ఆశీర్వదించాడు. ఇదిగో నేను చెడుతనాన్ని తొలగించి నేను ఉన్నతమైన స్థలాలు నేను ఎక్కించి నిన్ను ఆశీర్వదించిన తర్వాత నేను లెక్క అడిగే దేవుడు లేడనుకున్నావా? ఉన్నాడు. నీ గురించి లెక్క చెప్పాలా? నీ కుటుంబంలో వారి పిల్లల గురించి లెక్క చెప్పాలి. అందుకే అంటున్నాడు యోబు అరుణోదయంలో లేచి, నా పిల్లల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నా పిల్లలు బయటికి వెళ్ళారు, ఎలా ఉన్నారో తెలియదు, ప్రార్థన చేస్తున్నాను, కనికరించండి ప్రభా. నా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారు, వాళ్ళు ఎలా తిరుగుతున్నారు నేను చూడలేను, నువ్వు తిరుగుతున్నావు, నువ్వు చూస్తా ఉన్నావు, కాపాడండి ప్రభా. నా ప్రభా వాళ్ళు ఎలాంటి స్నేహంలో ఉన్నారు, ఎలాంటి అలవాట్లో ఉన్నారు, నాకు గౌరవాన్ని తెస్తారో అగౌరవాన్ని తెస్తారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు. అయ్యా నా తండ్రి, అరుణోదయమున లేచి ఉదయ కాలమున మోకాలు నిలబడి నీ నాలుక స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బయటికి నీ భర్త వెళ్ళాడు, భర్త కొరకు నువ్వు మోకాలు నుంచి ప్రార్థన చేయాలి. నీ లెక్క అడుగుతాడు. బయటికి వెళ్ళాక నీ భర్త లేడులే, నా భార్య నా దగ్గర లేదులే, సెల్లు తీసుకొని ఏం మాట్లాడుతున్నావు? దేవుడు లెక్క అడగడా? భయపడు. లెక్కడిగే దేవుడు ఒకరు ఉన్నారు, లెక్క అడగని మనుషులు ఇక్కడ లేరు. లెక్కడిగే దేవుడు ఒకరు ఉన్నారు. నీ గురించి, నీ పిల్లల గురించి, నీ భార్య గురించి, భార్యలారా నీ భర్తను గురించి, నీ భర్త ఎడు తిరుగుతా ఉన్నా నీకు పట్టించుకోకుండా ఉన్నావా? పోనీ లేటు వచ్చాట, పోనీ ఎక్కడన్నా పోనీ ఏమైనా చేయి, నాకు అవసరమా? అడుగో. లెక్క అడగాలి. లెక్క అడుగుతేనే కుటుంబం సక్రమంగా ఉండేది. మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట వెళుతానే, ఏమమ్మా మీరిద్దరికి ఒక జత పరిచాను, నీకు పిల్లలు ఇచ్చాను, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాను, లెక్క అడుగుతాడు దేవుడు. లెక్క అడగడు అనుకోవకండి, లెక్క అడుగుతాడు. భారం కలిగి, బాధ్యత కలిగి ఎటుపోతేనే నా జీవితము, నా కుటుంబం, నా సంసారము అనుకోవద్దు. అరుణోదయమున లేచి న్యాయ సింహాసనం ఎదుట నిలబడి, నా దేవదేవుని ఎదుట నిలబడి, ఇదిగో యోబు అంటున్నాడు, లేచి అరుణోదయమున కుటుంబం అంతటిని గురించి దేవునికి లెక్క చెప్తూ ఉన్నాడు. నా పిల్లలు ఎక్కడైనా పాపం చేశారా? క్షమించు. నా కుటుంబం ఏమైనా చేశారా? క్షమించు. నా కుటుంబం అరుణోదయంలో లేచి న్యాయ సింహాసనం ఎదుట, న్యాయపీఠం ఎదుట మోకాల్లో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? లోకమందంతటా ఉన్నాడు. వాక్యం ఏం చదువుకున్నాం? న్యాయ సింహాసనం ఎక్కడున్నాడు? న్యాయాధిపతి లోకమందంతటా ఉన్నాడు. లోకంలో ఏముంది చెప్పాలి? లోకంలో ఏముంది? పాపం ఉంది. లోకంలో పాపం ఉంది, కానీ లోకమంతటా నేను న్యాయాధిపతిగా ఉన్నాను. లోకులందరికీ న్యాయం తీర్చడానికి లోకములో నేను ఉన్నాను. కానీ లోకములో పాపం ఉంది. పాపముల చోట పరిశుద్ధుడు ఉండగలడా? హల్లెలూయా. పాపిష్టి మనుషుల మధ్యలో పరిశుద్ధుడు ఉండగలడా? ఉన్నాడు. ఎందుకే? చెడుతనాన్ని, పాపాన్ని తొలగించడానికి. లోకములో పాపం ఉంటే ఆ పాపాన్ని తొలగించడానికి లోకములో నా యేసయ్య ఉన్నాడు. దేనికి అంటే లోక పాపములని తొలగించడానికి ఆయన భుజాన వేసుకోవడానికి వచ్చాడు. పాపము లోకములో ఉంటే, లోకములో న్యాయాధిపతిగా ఉంటే, ఆ న్యాయాధిపతి నీ జీవితంలో చెడుతనాన్ని తొలగిస్తా ఉంటే ప్రార్థన చేస్తున్నావా? మోకరిస్తున్నావా? న్యాయపీఠం మీద ప్రతి వాడి మోకాళ్ళు మొంగాలి, ప్రతి నాలుక స్తుతించాలి. కానీ ఇక్కడేమో దేవుని మందిరంలోకి వచ్చి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయలేని నీవు ఇంట్లోకి పోయి ప్రార్థన చేస్తావా? హల్లెలూయా. మోకాళ్ళు ఉండి దేవుని సన్నిధిలోనే పాట పాడలేని నీవు ఇంట్లోకి పోయి ప్రార్థన చేస్తావా? శుద్ధిస్తావా? పాట పాడతావా? ఎప్పుడెప్పుడు మందిరం విడితే ఎప్పుడెప్పుడు ఉరుకుదామా? ఎప్పుడెప్పుడు మందిరం విడిస్తే ఎప్పుడెప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి ఇంట్లో పడదామా? హల్లెలూయా. ఇదే ఆలోచన దేవుని స్తుతిస్తావా? లెక్క అడుగుతాడు. హల్లెలూయా.
నిన్ను బాగు చేసినాక ఏం చేసావు? నిన్ను ప్రార్థన నిన్ను బాగు చేశాను, నిన్ను మార్పు తీసుకొని వచ్చా. లెక్క నేను అడుగుతాను, 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 అడుగుతాను. న్యాయ సింహాసనం ఎదుట నీవు నేను నిలబడాలా, 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 నిలబడాలా. ఈ రోజు నుంచి నా పిల్లలు నేను పట్టించుకోను అనుభవం, నా కుటుంబాన్ని నేను పట్టించుకోను అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ గత రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభా న్యాయాధిపతిగా ప్రారంభపు వారంలో ఉన్నావు, న్యాయ సింహాసనముగా నిన్న వారంలో ఉన్నావు, ఈ వారంలో ఎలా ఉంటావు ప్రభా అంటే, ప్రభా అంటున్నాడు, నేను న్యాయాధిపతిని, న్యాయపీఠం మీద నా ఎదుటికి అందరూ రావాలి, అందరు రావాలి, అందరిని లెక్క అడుగుతా, అందరిని లెక్క అడుగుతా, అందరిని లెక్క అడుగుతా. ఎవడెవడి కుటుంబాన్ని పట్ల వాడిని లెక్క అడుగుతా, ఎవడెవడి జీవితం పట్ల వాడిని లెక్క అడుగుతా, వాళ్ళ పిల్లలు లెక్క అడుగుతా. ఒకడు అంటూ ఉంటారు, నాకు నచ్చని పని వాళ్ళు చేశారు, నేను మాట్లాడను, నాకు తెలియని పని వారు నాకు నా మాటే వినరు నా పిల్లలు, అందుకే నేను పట్టించుకోను. ఎందుకు పట్టించుకో? హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవుని మాట వింటున్నావా? నిన్ను దేవుడు పట్టించుకోకపోతే నువ్వు ఉంటావు భూలోకంలో, నేనుంటానా? ఒక మాట నేను దేవుని అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ దేవా, ఈ రోజున పరిశుద్ధాత్మ ఆయన మాటలు ప్రతి ఒక్కరితో దేవుడు హృదయమును తట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని మాట వింటున్నావా? 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 నీ పిల్లలు నీ మాట వినప్పుడు నీకు ఎంత బాధ కలుగుతా ఉందో, దేవుడు నీ మాట నువ్వు విన్నప్పుడు దేవుడికి అంతే బలంగా అంతే బాధ కలుగుతుంది. చెబుతా ఈ మాట, రానున్న వారంలో విరోధం మాట తీసుకెళ్ళి ఇంకా ప్రారంభ దినమందు ఒక్క మాట చెప్పాను, విరోధం కూడా చెప్పాను. ఆ విరోధాన్ని పరిపూర్ణంగా తీసుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే విరోధం ఎలాగ కలుగుతుందో పరిపూర్ణంగా తీసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఆ మాటలు బోధించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకు విరోధం? ఈ రోజున దేవుని న్యాయపీఠం ఎదుట మనమందరం నిలబడాలి, మనమందరం ఆయన ఎదుట నిలబడాలి, ఆయన ఎదుట మోకాలు నిలబడాలి. ఆయన లెక్క అడుగుతాడన్న భయం మనలో ఉండాలి. ఎవరెవరి గురించి లెక్క అడుగుతావు ప్రభా? సేవకు నన్ను గురించి, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా అందరిని మిమ్మల్ని గురించి అడుగుతాడు. నా కుటుంబాన్ని, నా భార్యను గురించి, నా పిల్లల గురించి నన్ను అడుగుతాడు. నీ భార్యను గురించి, నీ భర్తను గురించి, నీ పిల్లల గురించి నిన్ను అడుగుతాడు. లెక్క ఉందా? లెక్క అప్పచెప్పే పుస్తకం ఉందా? నువ్వు చెప్పకపోయినా నా దేవుని దగ్గర ఒక పుస్తకం ఉంది. నేను ఆ పాపంలో చిట్ట చరిత్ర ఇక్కడ ఉంది. లెక్క దేవునికి ఒప్పజెప్పే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు ఎదుట జాగ్రత్త. ఎవడి గురించిన లెక్క వాడు చెప్పాలా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి, సమయం ఉంది. 2వ అధ్యాయం 5వ వచనం. నీవు అందరూ బైబిల్ ఉన్నది 2వ గ్రంథం. నీ కాఠిన్యమును మార్పు నందని నీ హృదయము అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. ఏం సమకూర్చుకునేవన్నా? డబ్బులు సమకూర్చుకున్నా. దేనికి? పాప పెళ్ళిని, కుమారుడు పెళ్ళని డబ్బులు సమకూర్చుకున్నా. ఇంకా ఏం సమకూర్చుకున్నావన్నా? చెట్లు బాగా ఎదగాలని ఎరువు, మట్టి సమకూర్చుకున్నా. దేనికి? పొలానికి చల్లాలని. ఎందుకు? పైరు బాగా పండాలి కదా. ఈ సంవత్సరంలో నా పైరు బాగా పండాలని ఎరువును, మట్టిని సమకూర్చుకొని చల్లడానికి బాగా వస్తుంది. ఏం సమకూర్చుకున్నావు? ఇదిగో ఎరువును సమకూర్చుకున్నా పొలానికి. మరి కుటుంబానికి పిల్లలు బాగుండాలని డబ్బు సమకూర్చుకున్నా. కానీ నీకోసం ఏం సమకూర్చుకున్నావు? ఏమీ లేదు. పిల్లలకు సమకూర్చావు, పొలానికి సమకూర్చావు. మరి నీకు ఆ ఎంతో వెనక 2 రాళ్ళు వేసుకున్నాలి. హల్లెలూయా.
ఎంతో కొంత కొద్దిగా సొమ్ము కూడా పెట్టుకున్నాలే, కొంత సమకూర్చుకున్నాలే. డబ్బు సమకూర్చుకున్నావు, ఇల్లు సమకూర్చుకున్నావు, పొలానికి సమకూర్చుకున్నావు, అంతటికి సమకూర్చుకున్నావు. నీకు నీవే దేవుడు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నేను లెక్క అడుగుతాడు. ఒకరోజు ఒక వ్యక్తి దేవుని మందిరంలో భోజనాలు పెడతా ఉంటే ఒక ఆయన అన్నాడట, అయ్యా భోజనాలు పెట్టాలా దేవుని మందిరంలో? ఎందుకు పెట్టాలా? మిమ్మల్ని గూర్చి కాదు, మీరు ఎలాంటి లేరు, మంచోళ్ళే. హల్లెలూయా. దేవుని మందిరంలో ఎందుకు పెట్టాలా? ఎందుకు పెట్టాలా? నా దగ్గర లేదన్న, చాలా బీద పరిస్థితి అన్న. ఏమంటాడు? చాలా బీద పరిస్థితి అన్నాడు. అంటూనే చక్కగా ఇల్లు కడతా ఉన్నాడు. వేలకు వేలు ఖర్చు ఇల్లు. ఏమంటాడంటే అంత ఇంటికి అయిపోతా ఉందన్న. హల్లెలూయా. అంత ఇంటికే అయిపోతా, అంత పెట్టుబడి అంత ఇంటికే ఖర్చు అయిపోతా ఉంది. ఇంకా దేవుని మందిరానికి నేనే ఆడిచ్చేది. హల్లెలూయా. చూస్తా ఉన్నాడు దేవుడు, చూస్తా ఉన్నాడు. అంత ఇంటికి అయిపోతా ఉంది. నేను మందిరంలో భోజనాలు పెట్టాలంటే అన్నా, పెద్ద మనుషులు అన్న రోజు లేదు ఇంటికి ఖర్చు అయిపోతా ఉంది, నా లెక్క లేక తస్తా ఉన్నాను, డబ్బులు లేక ఇబ్బంది పడుతా ఉన్నాను అన్నాడు. సరే మంచిదే. ఏదో ఒక రోజున దేవుడు సహాయాన్ని బట్టి ఎవరో వచ్చారు ఆ ఇంటి బయటికి. అయ్యా ఎవరు ఇల్లు కడతా ఉన్నది? నేనే. ఇల్లు కడతా ఉన్నామా? ఇంట్లో ఉన్న వాళ్ళు నాశనం అవుతారే అన్నాడు. ఏంటికి అవుతారు? నాశనం అవుతారు అంటారు. ఏమవుతారు? ఈ ఇల్లు వాస్తవాలే. హల్లెలూయా. ఇల్లు చాలా పైకి లేపాడు, యథార్థంగా జరిగిన మాట. ఇల్లు పిల్లలకు సమకూర్చుకుంటా ఉన్నాడు. అయితే ఒక ఆయన వచ్చాడు, వాస్తు చూశాడట. ఆ ఇల్లు సరిగా బాగాలేదు, ఇంట్లో నువ్వు సంసారం చేసావంటే వృద్ధిలోకి రావు, ఇంట్లో ఉన్న సొమ్ము అయిపోతుంది, పిల్లలు నాశనం అవుతారు, ఏ ఒక్కరు ఆశీర్వాదంగా ఉండరు అన్నాడు. వీడికి భయం కలిగింది. ఎవరు? దేవుని నమ్ముకున్న కుమారుడే. ప్రార్థన చేశాడు, పునాది వేశాడు, కొలతలు చూశాడు, చక్కగా ఇల్లు కడతా ఉన్నాడు. ఇల్లు బాగాలేదనే సరికి ఇల్లంతా పడగొట్టాడు. తెల్లరిగిన ఉదయానికి ప్రార్థనకి పిలిస్తే దైవజనుడు మళ్ళా వెళ్ళాడు. మన ఇల్లు లేదు. ఏమిరా ఇల్లు ఏమైంది? బాగా కట్టుకుంటున్నావు, సగం వరకు వెళ్ళింది, కిటికీల వరకు. అయ్యో బాగుంటుంది అనుకో, ఇంతలోకి ఇల్లు సంపూర్ణంగా అయిపోతుంది. ఏమైంది? ఏమో లేనా, విని అడగద్దు, ప్రార్థన చేయి. ఇక నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే లాభం? ఏమైందో చెప్తే కానీ నేను విన్నాను. పక్కలో వాడు వచ్చాడు, అయ్యా అదంతా పెద్ద స్టోరీ లేదు, ఆ స్టోరీ నాకు చెప్పండి, చెప్పేందుకు నేను కూడా ప్రార్థన చేయండి. బైబిల్ మూసేసుకొని బ్యాగులు సంకటం వేసుకొని ఊరుకున్నాడట. ఏమైందో చెప్పు అంటే ఆయన అన్నాడు, అన్నా ఎవరో వచ్చారు, ఆ ఇల్లు బాగలేదట, వాస్తు బాగలేదని చెప్పాడు, అందుకని నేలమట్టం చేశాడు. సమకూర్చుకున్నాడు. దేవుని మందిరంలో కాస్తంత ప్రజలకు అన్నం పెట్టావు కానీ ఇల్లు సమకూర్చుకో ఆశీర్వాదమే. నేను వద్దన్నది ఇల్లు ఉండాలి, సమకూర్చుకోవాలి. ఉగ్రత దినమందు, దేవుని కోప దినమందు ఏం సమకూర్చుకుంటున్నావు? మాట చదవండి. హృదయ కాఠిన్యమును బట్టి మార్పు పొందండి, హృదయాన్ని బట్టి. 5వ వచనం, మార్పు నందని హృదయ ఆచరిస్తానే ఉంటావా? మారదా మనసు? ఇక మార్పు చెందలేవా? మార్పు నందని హృదయాన్ని అనుసరించి దేవుని ఉగ్రత దినమందు అనగా న్యాయపీఠం యందు దేవుడు కూర్చొని న్యాయ తీర్పు రాకముందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావా? దేన్ని సమకూర్చుకున్నావు? మొదటి వచనం నుంచి శ్రద్ధగా గమనిద్దాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, తీర్పు తీర్చే మనుషుడా, నీవు ఎవడవైనా సరే దేని విషయంలో ఎదుటివాడు ఇలాగా ఉన్నాడు అలాగానే తీర్పు తీరుస్తా ఉన్నావో
దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏమంటున్నాడు? ఎదుటివాడు మంచివాడు కాదు అంటా ఉంటే వానికి కాదు తీర్పు, నీకు నీవే తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎందుకు? వాడు బాగాలేడంటున్నావు, మంచిదే. ఎందుకు తీర్పు తీరుస్తూ ఉన్నావు? వాడు బాగాలేడంటున్నావు కదా, నీకు నీవే తీర్పు తీర్చుకొనుచున్నావు. భయపడు. ఎదుటి వారికి చెబుతున్న నీవు, తీర్పు తీరుస్తున్న నీవు ఎలా ఉన్నావు? నీ బ్రతుకు ఎలాగుంది? నీ జీవితం ఎలాగుంది? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏం తీర్పు తీరుస్తూ ఉన్నావు? అది నీకు నీవే. న్యాయ తీర్పు, న్యాయాధిపతి న్యాయపీఠం మీద ఒక్క మాట మాట్లాడుతున్నాడు. ఏం తీర్పు తీర్చొచ్చావు భూలోకంలో? ఏం తీర్పు తీర్చొచ్చావు భూలోకంలో? ఎవనెవనికి తీర్పు తీర్చొచ్చావు? ఏమయ్యా మాట్లాడరే? అందరూ రెండు చేతులు తయారీలు చెప్తారా? ఇంకో బిగ్గరగా ఏం తీర్పు తీర్చొచ్చావు? దేవుడు లెక్క అడగడా తీర్పును బట్టి? అంటే తీర్పు తీర్చాలంటే నీకు ఒక సింహాసనం వేసి ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టి ప్రజలందరూ వచ్చి నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే సింహాసనం ఉంది, అప్పుడు నువ్వు తీర్పు తీర్చేది కాదు. ఆ తీర్పులు కాదు. చదవండి అదే మాట, ఇప్పుడు చదివిన మాట. ఏమంటున్నాడంటే, తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడవైనా సరే దేని విషయములలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో, ఏ విషయంలో ఇప్పుడు నేను వానికి తీర్పు తీరుస్తున్నా, వీడు మంచోడు కాదని, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, వీడు కాదు తప్పుడు, వీడు మంచోడు, లేచి నిలబడి ఇద్దరు నిలబడండి. అటు తిరుగు, ఇక్కడ దగ్గరకు వచ్చి అటు తిరుగు, వీడు నిలబడు, అటు తిరుగు. హల్లెలూయా. వీడికెళ్ళి చేయి చూపి, ఏళ్ళు చూపించి వీడికల్లా. ఏమంటున్నాడు? ఇతడు మంచివాడు కాదు అని అతను తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఎవరికి చెప్తూ ఉన్నాడు? మీ అందరికీ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఈ వ్యక్తి మంచివాడు కాదు. ఎవరు చెప్తున్నాడు? ప్రేమ తీర్పు తీరుస్తున్నాడు పవన్ మీద. ఈడు మంచివాడు కాదు అని ఎవరు చెప్తున్నాడు? మీ అందరికీ తీర్పు తీరుస్తా ఉన్నాడు, అతని మీద ఏలు చూపించి. కానీ తీర్పు తీర్చు మనుషుడా, ప్రేమ జాగ్రత్త. ఏమంటున్నాడు? ఇప్పుడు చదవండి. దేని విషయంలో ఈ వ్యక్తికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో, ఇప్పుడు దేని విషయంలో తీర్పు తీరుస్తున్నాడో ఈ వ్యక్తి కాదు పాపమున్నది. ఈ వ్యక్తి కాదు పాపము చేసి ఉన్నది. ఈ వ్యక్తికి ఏ విషయంలో అయితే తీర్పు తీరుస్తా ఉన్నాడో అదే తీర్పు ఇతడు తీర్చుకుంటున్నాడు. హల్లెలూయా. మీ అందరికీ ఈ వ్యక్తి మంచివాడు కాదని ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు కదా. ఈ వ్యక్తి కాదు మంచివాడు కాదు, ఈ వ్యక్తి వాడు మంచివాడు. దేవుడు అంటున్నాడు, తీర్పు న్యాయాధిపతి న్యాయ సింహాసనం మీద ఏ తీర్పు తీరుస్తున్నాడు కదా. ఈ వ్యక్తి తప్పు అంటా ఉంటే ఇదే తప్పు నీలో కూడా ఉంది. జాగ్రత్త. ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ వ్యక్తిలో కాదు పాపము. ప్రేమ. జాగ్రత్త. నీవు కూడా అదే తప్పు చేస్తున్నావు రే. నేను నిన్ను ఇక్కడ వీనికి తీర్పు తీరుస్తున్నావు కదా, నువ్వు అక్కడికి రా. హల్లెలూయా. నువ్వు అక్కడికి రా, నేను ఇన్ని విడిచిపెడతా. ఇప్పుడు ఇతని దోషిగా చేస్తా ఉన్నావే, ఈతని చేసిన దోషము నీలో గాని నీ కుటుంబంలో గాని భార్యలో గాని పిల్లల్లో గాని ఏ ఒక్కరిలో ఉందా? హల్లెలూయా. మీ కుటుంబాన్ని సరి చేసుకోకుండా, నిన్ను సరి చేసుకోకుండా ఇతని వైపు ఏలెత్తి ఎందుకు చూపుతా ఉన్నావు? న్యాయపీఠం దగ్గర నీకు చెప్తా. హల్లెలూయా. ఇక ఇప్పుడు నేను తీర్పు తీరుస్తారు ఎవరికైనా. మీరు ఇప్పుడు చెప్పండి, వాళ్ళు మంచోళ్ళు కదా వీళ్ళు మంచోళ్ళు కదా అంటారా? మీరు అంటారు, ఇబ్బంది లేదు, మీ నోళ్ళు జాగ్రత్తగా ఉండవు అంటారు.
మీరు ఎన్నెన్న చెప్పుకోను దేవుని దగ్గర పో, దేవుడుగా దేవుడు దేవదూతలుగా దేవుడు నాయన దగ్గర పో, నేను మాత్రం వినను అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు చెప్పినా వినని మొండి కఠిన హృదయం మార్పు నొందని హృదయాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ముందుగానే చెప్పిన కఠినమైన హృదయం, మార్పు నొందని హృదయం. ఏమంటున్నాడు? ఇది తప్పు అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ తప్పు నీలో ఉంది, జాగ్రత్త. న్యాయాధిపతి కూడా చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. న్యాయాధిపతి న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కడు లెక్క ఒప్పజెప్పవలెను. ఇతడి హృదయంలో పాపం ఉంది, ఈ వ్యక్తి మంచివాడు కాదు అని నువ్వు తీర్పు తీరుస్తూ ఉండగా, తీర్పు వాడికి కాదు, నువ్వు తీరుస్తూ ఉన్నది నీకు నీవే తీర్పు తీర్చుకుంటావు. చదవందుగా అలాగే ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు. కొట్టు చప్పట్లు, కొట్టు బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతి సింహాసనమందు కూర్చున్నాడు. న్యాయపీఠం ఎదుట మనం ఉన్నాము. తీర్పు తీరుస్తున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎంతమందికి న్యాయం చేసావు? ఎంతమంది మంచివాది కాదన్నావు? ఓ మాట పరిచయం చేసుకో. హృదయం మీద గుండెల మీద చేసుకుని మాట్లాడు. ఎంతమంది మంచివారు కాదన్నాను, ఎవడు మంచివాడు కాదన్నాను, వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, ఎవరు మంచివాళ్ళు కాదన్నాను. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు మంచోనివే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే న్యాయాధిపతి న్యాయ సింహాసనం మీద కూర్చుని తీర్పు ఎట్లా ఉందంటే ఇదిగో ఇట్లాగే ఉంటుంది. ప్రతి దానికి లెక్క, ప్రతి వాటికి లెక్క. నిన్ను అడుగుతాడు, నీ కుటుంబాన్ని అడుగుతాడు, నీ పిల్లల్ని అడుగుతాడు. ఎవరు తప్పిపోయినా మీ మీదే లెక్క. మీరు ఎక్కడ పోయినా ఏ తప్పు చేసినా నాకే లెక్క. ఎందుకంటే వాక్యం చెప్పకపోతే నాకే లెక్క, నన్నే లెక్క అడుగుతాడు. మీ అందరి గురించి లెక్క నేను చెప్పాలా? మీ కుటుంబంలో పిల్లల గురించి మీరు లెక్క చెప్పాలా? భర్తల గురించి పిల్లల గురించి మీకు లెక్క అడగక తప్పదు, తప్పదు, తప్పదు. ఓసారైనా సరిదిద్దే వాడవై ఉండాలి. చెప్పినాను ప్రభా అని లెక్క ఉండాలి. లెక్క లేకపోతే లెక్క అడిగే దేవుడు న్యాయపీఠం మీద న్యాయాధిపతిగా కూర్చున్నాడు, 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 కూర్చున్నాడు. ఆయన ఎట్లా తీర్పు ఉంది, ఏ విధానంగా తీర్పు తీరుస్తున్నాడు చూద్దాం. అడుగుతూ ముందుకు అలాగే. అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యం అనుసరించినది అని ఎరుగుదాము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు, అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు ఇక్కడ చాలు. వాటినే చేయుచున్న మనుషుడా, అట్టి కార్యములు చేయువానికి తీర్పు తీర్చుచు, అంటే తప్పు చేస్తున్నాడని వారందరికీ తీర్పు తీరుస్తూ ఏదో నీతిమంతుడు అనుకున్నట్లుగా తీర్పు తీరుస్తూ, అట్టి కార్యములు నువ్వే చేస్తూ తీర్పు తీరుస్తున్న మనుషుడా జాగ్రత్త. భయం పెడుతున్నాడు దేవుడు. మనుషుడా, వాడు బాగలేడు, వీడు బాగలేడు, ఆమె మంచిది కాదు, ఏమి మంచిది కాదు, తీర్పు తీర్పు. మనుషుడా, మనుషుడా, మనుషుడా జాగ్రత్త, జాగ్రత్త. నీవు దేవుని తీర్పు తప్పించుకుందుననుకుందువా? క్వశ్చన్ మార్క్ పెట్టాడు. దేవుని తీర్పు నువ్వు తప్పించుకుంటావా? మంచిదే, ఇక్కడ అందరికీ చెప్పు, మంచిగా ఉండు, బాగా ఉండు, ఆయన మంచి, ఈయన మంచి, ఏంది ఇది అది ఇది అన్ని అందరి లోపాలు కనుక్కో. నీ లోపం మాత్రం, నీ కుటుంబం లోపం మాత్రం అట్లాగనే పెట్టుకో. హల్లెలూయా. అందరి గుట్టు బయట చేయి, నీ గుట్టు దేవుడు బయట పెట్టుకోకుండా ఉంటాడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
భయము లేని మనుషులకు ప్రభు తీర్పు తీరుస్తా ఉన్నాడు. న్యాయ సింహాసనశీనుడు, న్యాయాధిపతి న్యాయపీఠం ఎదుట, మళ్ళొకసారి చెప్తున్నాను, న్యాయపీఠం ఎదుట మనమందరం నిలబాలి. ఎవ్వరు తప్పించుకునే సీన్ లేదు, అందరూ నిలబడాలి ఆయన న్యాయపీఠం ఎదుట. న్యాయపీఠం ఎదుట నిలబడిన నీవు ఎలా ఉండాలి? మోకాలు నిలబడాలి. మోకాలు నిలబడిన నీవు చేతులు జోడించి దేవుని స్తుతించాలి. స్తుతిస్తున్న సమయంలో దేవుని తీర్పు బయలుపడుతా ఉంది. ఎలా బయలుపడుతా ఉంది? ఏం చేసావు? భూలోకంలోకి పంపించి ఏం చేసి వచ్చావు? ఏం చేసి వచ్చావు? ఏం చేసి వచ్చావు? ఏం చేసి వచ్చావు? ఏం లేదన్నా, తిన్నాను, తాగినాను, ప్రశాంతంగా తిని తాగి చల్లగా పడుకొని నాకు ఇష్టం వచ్చేలా తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చాను. వచ్చినావా? ఎంతమందికి తీర్పు తీర్చినావయ్యా? ఎంతమంది మంచోళ్ళు కదన్నావు? అందరి మీద ఏళ్ళు చూపించినావు కదా. రే ఏళ్ళు చూపించినావు, వాడి మీద ఏలే ఉండాలి. అందరి మీద ఏళ్ళు చూపించినావు కదా. వీనిలో ఏళ్ళు నీళ్ళు ఎవడెవడున్నాడు చూడండి, వీనిలో కాదు, వీళ్ళు చూడండి. పాపం వీడు ఏం తప్పు చేసినాడు, పాపం నిలబడినాడు. ఏం చేయవాడు? పాపం వాడు పాపం చేసాడు, ఒప్పుకుంటున్నాడు. నేను తప్పు చేసి తిట్టినీలే, ఏం చేసి నేను చేసినది కర్మ, ప్రేమగాడు, అన్నీ పాపం వాడు ఏమని లేదు. కానీ ఏళ్ళు చూపిస్తున్నాడు ఈ బుద్ధిమంతుడు, ఈ నీతిమంతుడు, ఈ న్యాయాధిపతి. దేవుడు కాదు ఇప్పుడు న్యాయాధిపతి, ఈడు ఆ ఏళ్ళు చూపిస్తున్నాడు న్యాయాధిపతి. ఇప్పుడు స్త్రీలారా, పురుషులారా, మీరందరూ ఇక్కడున్నారా? ఇక్కడున్నారా? అబ్బాయి తబలా గట్టి గట్టి కొట్టు. హల్లెలూయా. ఇక్కడున్నావా? ఇక్కడున్నావా అంటే అనేకులు వాడు వీడు అనుకుంటే ఆమె ఏమి అనుకుంటే ఇక్కడ ఏలుందా? నాకేం తెలుసు, నేను ఏం తప్పులు చేశానో తెలుసు, నన్ను తిడతా ఉన్నారని ఇక్కడున్నావా? చూడు, ఇక్కడ ఉండే వాడితో మాట్లాడతామన్నారు, ఈయనతో కాదు, వీడితో కాదు. ఇక్కడ అందరి మీద ఏలెత్తి చూపి అక్కడ పోయి దేవుని న్యాయపీఠం మీద ఇడు పోడా, నేను మోనా, నువ్వు రావా, ఏమయ్యా మీరు రారా? అందరు వచ్చాం. ఎప్పుడు అందరూ అందుకే అన్నాడు, న్యాయపీఠం ఎదురుకు సహోదరులారా అందరూ న్యాయపీఠం ఎదుట నిలవాలా, నిలవాలా, నిలవాలా. ఇప్పుడు న్యాయాధిపతి నీ తప్పులు తొలగించి నిన్ను శుద్ధినిగా చేసి బాగు చేసి పరిశుద్ధుని పరిచిన తర్వాత యేసయ్య ఎదుటికి మనమందరము ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన సింహాసనానికి నీతి న్యాయములే ఆధారం, నీతి న్యాయాలే ఆధారం. ఆయన సింహాసనమే న్యాయమైనది, ఆయన తీర్పు న్యాయమైనది. అయ్యా, భూలోకంలోనికి వచ్చి ఇక్కడేమో మన చక్కగా మోకాలు నిలబడి నాలుకతో స్తుతిస్తున్న మనుషుడా, లే దామోదర, జీవన్ కుమార్ లే, యోహాన్ లే, పౌలు లే. కేశపల్లి నుంచి ఓ బలిపీఠ ప్రార్థన మందిరం ఊగూగి ప్రార్థన చేశారు, ఓ పరిచర్య చేశారు, ఓ బండలు పాతారు, ఓ మందిరాన్ని కట్టారు, ఓ ఏమేమో చేశారు, కొలాయి నీళ్లు ఇచ్చారు, ఆ అన్నాన్ని ఇచ్చారు. పరిశుద్ధుడా దేవా తండ్రి అని సేవకుడికి పరిచర్య చేశారు. లేండి, మోకాలు నిలిచి ప్రార్థన చేసింది చాలు ఇక అంటానే లేచి నిలబడక తప్పదా? తప్ప. ఎంతమందికి నేను ఇప్పుడు నీకు న్యాయం చేస్తా ఉన్నాను? భూలోకంలో ఎంతమందికి తీర్పు తీర్చావు? చెప్పు చెప్పు. ఇప్పుడు చదువు ఆ మాట, మళ్ళీ మూడో మాట. కాబట్టి మూడో మాట, మూడో వచనం, అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు, వాటినే చేస్తున్న మనుష్యుడా ఏమంటున్నాడు? ఏ కార్యాలైతే నువ్వు వాళ్ళను తప్పు వీళ్ళని తప్పు అంటున్నా మనుష్యుడా, అట్టి కార్యములే నీలోనే ఉన్నాయి కదా. నేను న్యాయము తీర్చక మునుపు నేను కదా పైన న్యాయం చేయాలి, నేను కదా తీర్పు తీర్చాలి. నేను తీర్పు తీర్చక మునిపే నువ్వు దామోదరుకు తీర్పు తీరుస్తావా? మార్కుకు తీర్పు తీరుస్తావా? యోహానుకు తీర్పు తీర్చు, జీవన్ కుమార్కు తీర్పు తీరుస్తావా? లే, మోకాలు నిలబడి స్తుతించింది చాలు, పాటలు పాడింది చాలు, నిలబడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లేచి నిలబడింది చాలు. నీ అవ్వారము, నీ ఆరాధన, నీ ప్రార్థనకి చాలు. నీకు న్యాయం చేయాలి. ఇక నీ న్యాయం చూస్తా. నేను తీర్పు తీర్చకముని నువ్వెందుకు తీర్చావు వాడికి తీర్పు? అందుకే అంటున్నా 2026లో ఇక ఎవడు ఎవరిని గురించి కూడా చెప్పకూడదు నా ముందర.
చప్పట్లు కొడదాం బిగ్గరగా. హల్లెలూయా. బిగ్గర కొట్టేదేందో హల్లెలూయా. బిగ్గరగా యేసుక్రీస్తు నామములో న్యాయము న్యాయాధిపతి తీర్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. తప్పు చేయడం నీ కళ్ళారా కనబడిందా? రే ప్రభు చూస్తూ ఉన్నాడు. తప్పు మార్చుకో. ప్రార్థన చేస్తాను నీ కొరకు డైరెక్ట్ చెప్పేసి. హల్లెలూయా. ఇది మంచిదా? ప్రార్థనకు రాలేదే? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఒకరోజు దేవుని మందిరానికి రాకపోతే ఇది మంచిదేనా? తప్పు చేస్తున్నావు. రెండో మాట నేను అడగను. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకో. రెండో మాట నేను మాట్లాడతా. ధైర్యంగా చెప్పాలా, న్యాయం చేయి. దేవుని సన్నిధిలోకి వచ్చి, అయ్యా నీ మందిరానికి రాలేదు, ధైర్యంగా గద్దించాను, బుద్ధి చెప్పాను, తీసుకుని వచ్చాను, న్యాయం చేశాను. న్యాయం చేసావా? దేవునికి స్తోత్రం. నీకు న్యాయం జరుగుతుంది. అన్యాయంగాను దేవుని మందిరంలో పరిచయం చేసిన, ప్రార్థన చేసిన, ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్యను బట్టి అప్పుడే న్యాయం తీరుస్తావా? తీర్చకూడదు అంటూ అట్టి కార్యములు చేయొచ్చు. నీవే అట్టి కార్యములు చేయొచ్చు. ఇప్పుడు ఏమంటే దేవుని తీర్పు తప్పించుకుంటారని నీవు అనుకుంటున్నావా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతరీకరించు. ఎన్ని రోజులు దేవుడు సహించాడు, ఎన్నిసార్లు దేవుడు సహించాడు. అందుకే దేవుని సన్నిధిలో ఆయన అనుగ్రహపూర్ణుడు, స్తుతి సింహాసనాసీనుడు, దేవుని మనుషుడా, అనేకులకు తీర్పు తీరుస్తున్నావే. నీకు తీర్పు తీర్చే దేవుడు లేడనుకున్నావా? కానరాలేదనుకుంటున్నావా? ఒకరోజు నా దగ్గరికి వచ్చి మోకాలు నిలబడి స్తుతించే రోజున నీకు నేను తీర్పు తీర్చక మునిపే మార్పు చెందమని దేవుడు నీకు మార్పు చెందని హృదయం ప్రేరేపించలేదా? మార్పు చెందమని నీ మనసు చెప్పలేదా? మార్పు ఇది మంచిది కాదని నీ మనసులో అనిపించలేదా? అనిపించినా కూడా మార్పు చెందలేదా? న్యాయాధిపతి న్యాయపీఠం మీద కూర్చున్న దేవుని ఎదుట మనమందరం నిలబడాలి. నిలబడిన మనం ఈ భూలోకంలో ఎవరికి ఎలాగ తీర్పు తీర్చామో ఆ తీర్పును బట్టి దేవుడు లెక్క మనల్ని అడుగుతా ఉన్నాడు. కనుక ఈరోజు అనేకుల ఎదుటికి తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చే సమయాన అట్టి కార్యం నువ్వు చేయకుండా ఉండాలి. తాగేవాడికి నేను చెప్తా, ఏయ్ తాగొద్దునో, తాగుబోతుడా అన్నాను అనుకో, అని నేను 1,000 మంది వేసాను అనుకో, నా మాట ఎవడైనా వింటాడా? అదే దేవుడు అంటున్నాడు. తాగేవాడికి తాగేవాడు చెప్పకూడదు, తిరిగేవాడికి తిరిగోడు చెప్పకూడదు, దొంగోడికి దొంగోడు చెప్పకూడదు. చెప్తాడా? దొంగతనాలు మాట్లాడి దొంగతనాలు మాని చెప్తే పర్వాలే, దొంగోడికి చెప్పకూడదు. అదే కదా మాట్లాడతాం. ఇట్టి కార్యములు చేయుచున్న నీవు వానికి తీర్పు తీర్చినేలా? దేవుడు నీకు తీర్పు తీర్చని నీవు అనుకుంటున్నావా? జాగ్రత్త. నేను న్యాయపీఠం ఎదుట నా ఎదుటికి వస్తావు, మోకాల్లో ఉంటావు, నన్ను స్తుతిస్తావు. అప్పుడుంది నీ కథ. హల్లెలూయా. అప్పుడు రాక మునిపే, ఆ సమయం రాక మునిపే, న్యాయపీఠం మీదకి రాక మునిపే ఈ వాక్యం యందు మార్పు చెందుదుము గాక. నీ కుటుంబంలో బాధలు లేవా? నీ కుటుంబంలో సమస్యలు లేవా? నీ పిల్లల పట్ల బాధ్యత లేదా? నీకు ఏది సమస్య లేవా? ఇన్ని సమస్యలు పెట్టుకుని ఎవరి సమస్యలు నీకే? హల్లెలూయా. నేను ఒక మాట అంటాను, నీ కుటుంబంలోనే సమస్యలు నెత్తిన మోయలేనంత భారం మనకుంది. ఉందా లేదా? ఎవరి కుటుంబంలో మోయలేనంత భారాలు వారి కుటుంబంలో, వారి కుటుంబ భారం తీసుకోకుండా ఎవరో కుటుంబాల నెత్తి మీద నీ భారం పెట్టుకుంటే ఎందుకు ఇంత అవసరమా? వారికి వీరికి న్యాయం తీర్చడం అవసరమా? వారికి వీరికి తీర్పు తీర్చడం అవసరమా? మన కుటుంబ భారం మనం మోయలేకపోతున్నామే.
మన బాధనే మనం చూసుకోలేకపోతున్నామే, మన తీర్పే మనం తీసుకోలేకపోతున్నామే. ఎదుటి వారికి ఎందుకు? మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మారామంటూ హల్లెలూయా. మారామంటారు కానీ నిలకడలేని మనసంతా నీలోనే. అనేకులకు నీతులు చెప్తావు, నీలో నిలకడలేదు. అనేకులకు నీతులు చెప్తున్నావు, మనలో నిలకడలేదు. అనేకులకు బాగుండాలంటే మనలో బలకలేదు. మనం బాగలేక ఎవరు చెప్తావు? మనందరికీ న్యాయం తీర్చే దేవుడు ఒక రోజు ఉన్నాడు. వాడు తప్పు చేస్తాడా? తప్పు చేసాడు దేవుడు చూసుకుంటాడు. మనకొద్దు, మనం తప్పు చేయకుంటే చాలు. చప్పట్లు కొడదాం. దేవుని న్యాయం అదే. మీరు విన్నా వినకపోయినా, నేను చెప్పే వాక్యం నచ్చినా నచ్చకపోయినా, దేవుని న్యాయం ఎదుట తీర్పు ఇంతకన్నా భయంకరంగా ఉంటుంది. ఏమంటున్నాడు? ఒక్కడి తప్పు నీకు అవసరం లేదు. నీ తప్పు నువ్వు తెలుసుకొని, మన తప్పు మనం తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండడమే దేవుడి న్యాయం. ఎలా ఉండదు దేవుణ్ణి న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు న్యాయం ఎలా ఉండదు దేవుంది. ఎంత భయంకరంగా ఉంది న్యాయం. నువ్వు వానికి వీనికి తీర్పు తీర్చావే. పలానా రోజు వెళ్ళి, ఏం యోహానో ఏమయ్యా పలానా రోజుకి వెళ్ళి పలానా కుటుంబంలో ఈ విధానంగా ప్రార్థన చేసావే, ఆ చేసిన ప్రభా మళ్ళీ ఏమయ్యా, ఎందుకు, ఏమి బాధలు? తండ్రి ఏదో తెలక కాదయ్యా, నువ్వు తెలిసి నీకు అంతా. నాకు తెలుదయ్యా, ఏ పిల్లోనివే, ఏ పిల్లోని ప్రజ్వలవా, సన్న పాపవా, ఎందుకు తెలుసు? నీకు తెలుదా? అది తెలుదయ్యా. ఎందుకు తెలియదు? తెలుసు అని తెలుసు. తెలుసు ప్రభు. మళ్ళీ ఎందుకు? మళ్ళీ నేను తీర్చా, న్యాయం తీర్చా. ఇప్పుడు చూడు ఏం జీవనం, ఏం పెద్ద మనిషిగా ఉంటావే, ఏ నీ కథ ఏంది చెప్పు. న్యాయం అందరికీ చెప్తా ఉన్నావా? చెప్తా ఉన్నా. మళ్ళీ నీ కథ ఏంది? ఏం చేస్తావు ప్రభు? ఏదో బాగుంటారని, ఏమని బాగుంటారని చెప్పినా, లేకపోతే నేనేంటి చెప్తాను ప్రభు? ఏదో పెద్దోళ్ళని చెప్పినావా? మళ్ళీ నువ్వెందుకు చేస్తా ఉన్నావు? ఇది నేను కూడా చేసినానా? హల్లెలూయా. నేను కూడా తప్పు నీలో కూడా ఉంది. అందుకే 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 ఎవడికి న్యాయం చెప్పేటప్పుడు వెనక ముందు ఆలోచన చేసుకొని తీర్పు తీర్చో. హల్లెలూయా. సేవకుడు ఏమైనా చెప్తే చెప్పినాడు సేవకుడు. దేవునికి స్తోత్రం లేదు. ఆడొచ్చానంటే సేవకుడు యేసు రక్తం, నేనేం చూడలేదు, నాకేం తెలియదు. యేసు ప్రభుగా సేవకుడు కానరాడు. ఏమి ఎందుకు కానరాడు? నువ్వు ఈరోజు సేవకుడికి ముఖాన్ని తప్పించుకోవచ్చు, దేవుని ఎదుట ముఖం తప్పించుకుంటావా? దేవుడు న్యాయపీఠం ఎదుట తీర్పు తీరుస్తావంటే ఇక్కడ నుంచి అక్కడికి జంప్ అయితే అనుకుంటావా? సమయం లేదు మనకు. అట్లా నీ తీర్పు వచ్చి నువ్వు నిలబడాలా, ఎక్కడెక్కడో దూరి వెళ్ళిపోతాం అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు. దేవుడు తీర్పు ఎలా ఉందంటే చాలా కఠినంగా ఉంటుంది. ఇక్కడ ఎవరికైతే బాగుండని చెప్పినామో, బాగా బ్రతుకని చెప్పినామో, మనకు చాలా తీర్పు ఉంది. రెండింతల తీర్పు. వాడిట్లున్నాడు, వీడిట్లున్నాడు, ఈమె ఎట్లుంది, అట్లా అన్నాము కదా అనిన మనకు ఖచ్చితంగా తీర్పు ఉంది. వారు ఖచ్చితంగా బలహీనతలు ఉంటాయి. ఉన్నప్పుడు మనలో అవి లేకుండా ఉండాలి. అప్పుడు మనం ఎంతైనా చెప్పచ్చు. హల్లెలూయా. ఎన్నైనా చెప్పచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే మనం అదే మార్గంలో ఉన్న బిడ్డలకు తీర్పు చెప్పకుండా మనలో లెక్కడిగే దేవుడు ఉన్నాడు. న్యాయాధిపతి మన తప్పులు తొలగించి ఉన్నతమైన స్థలం ఎక్కించిన తర్వాత ఆయన ఎదుట మోకాళ్ళని స్తుతించాలి తప్ప స్తుతిస్తున్న బిడ్డల మీద నిందలు వేయకుండా ఉందముగాక. ప్రార్థిస్తున్న బిడ్డలను అమర్యాదగా మాట్లాడకుండా ఉందముగాక. దైవ భయముతో దేవుని ఎదుట, న్యాయపీఠం ఎదుట మనలో ఉన్న తప్పులు తొలగించుకుందాముగాక. ఆయన తీర్పు ఎదుట నిలబడే వారు ఎవరు లేరు కనుక అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. వర్తమానం ఇంకా ఆశీర్వాదకరమైన వర్తమానం ఉంది. అయిపోయిందని మీరు అనుకోబాకండి. స్తోత్రం. న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయ సింహాసనం మీద కూర్చున్నాడు. ఏం చేయబోతున్నాడు? ఆయన కూర్చున్నాడు. న్యాయం తీర్పు తీరుస్తామన్నాడు. ఇప్పుడు ఏం తీర్పు తీరుస్తున్నాడు? ఇప్పుడు ఇంతవరకు చూచావు. ఇప్పుడు చేయి ప్రార్థన.
ఎవరికి ఏ తీర్పు తీర్చావో, ఎవరికి ఎంత మంచి చెప్పావో ఇప్పుడు అడుగు దేవుణ్ణి, ఇప్పుడు అడుగు దేవుణ్ణి, ఇప్పుడు అడుగు దేవుణ్ణి. స్తోత్రం, స్తోత్రమయ్యా.